ఆ కమల్ హాసన్ గారు అనుకుంటానండి, వస్తున్నాయి వస్తున్నాయి జగన్నాథ రథ ఉమ్, చక్రాలు అంటూ పార్లమెంట్ లో ఒక పదాన్ని సంబోధిస్తే మన T5 సాంబశివరావు గారు, ఎందుకండి మీకు, ఎందుకండి మీరు తమిళులు, లేకపోతే ఎందుకండి మీరు మద్రాసు వాళ్ళు, మీకు ఎందుకండి మా ఆంధ్ర రాష్ట్ర రాజకీయాల గురించి మరి ఎందుకు మాట్లాడుతున్నారు? ఆంధ్రాలో సినిమాలు చేయడం చేత కాదు, ఆంధ్రాలో సినిమాలు గెలవడంలో లేకపోతే విజయం సాధించడంలో చేత కాదు, మీరా మా రాజకీయాల గురించి మాట్లాడుతున్నారంటూ లైవ్ లో ఆయన తమిళనాట ఒక అద్భుతమైన విజయాన్ని సాధించినటువంటి, అంటే సినిమా విజయాన్ని సాధించినటువంటి ఒక నవరస నటుడు లాంటి కమల్ హాసన్ గారిని వారు సంబోధించింది. రైట్ రైట్ రైట్. చంద్రబాబు గారికి వ్యతిరేకంగా ఒక్క మాట మాట్లాడితే చాలు సార్, వాళ్ళకి వాళ్ళకి అన్ని రకాల కోణాలలో అవతల వాడిని ఎలా ఇబ్బంది పెట్టాలనేది ఆలోచిస్తారు. సో రైట్ రైట్. ఇప్పుడు అదే తమిళనాట చంద్రబాబు గారు వెళ్ళి ప్రచారం చేస్తే వాళ్ళ తమిళులు ఒప్పుకుంటారా అండి? ఆ కమల్ హాసన్ గారి అభిమానులు ఉంటారుగా, ఏవయ్యా మా వాడు ఒక్క మాట మాట్లాడితే పార్లమెంట్ లో మీరు అంత సీన్ చేసినారే, ఈ రోజు మా రాష్ట్రంలో వచ్చి మా రాజకీయాల్లో మీకేం పనే, మీకేం పని మా రాజకీయాల్లో అని కమల్ హాసన్ అభిమానులు కూడా అడుగుతారు కదండి. అవసరమా మనకి, అవసరమా మనకి? సో ఎనీవే, సింహం సింగిల్ గా వచ్చింది. ఎంత కష్టమైనా రెండు పార్టీలు, పెద్ద పెద్ద పార్టీలు, సెంట్రల్ పార్టీలు ఎన్ని ఇబ్బందులు పెట్టినా గొప్పగా నిలబడి తలబడి గెలిచినటువంటి తలపతి విజయ్ గారికి ఖచ్చితంగా ఆంధ్ర రాష్ట్రం నుంచి ఆయన అభిమానులు గాని, ఆయన గెలుపుకి కారణమైన వాళ్ళు గాని మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను సార్. చాలా గొప్ప విజయాన్ని సాధించి ఎంతో మందికి ఆదర్శమైనటువంటి యువ నాయకులని వీళ్ళిద్దరిని చెప్పుకోవాలి సార్. మేము కూడా ఎంత కష్టమైనా సింగిల్ గా నిలబడతాం. ఎవరు రైట్ ఎన్ని ఇబ్బందులు పెట్టినా, ఎన్ని తప్పుడు కేసులు వేసినా సింగిల్ గా నిలబడతాం. ఎవరి అండ రైట్. అక్కర్లేదు, మేమేంటో నిరూపించుకుంటాం. ఇవాళ కాకపోతే రేపైనా నిలబడతాం.